ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 16-17 వచనాలు. కన్నీళ్లు విడుచుట మానుము, నీకు మేలు కలుగును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. కన్నీళ్లు విడుచుట మానుము, నీకు మేలు కలుగును. ఉదయకాలం దేవుడు కన్నీళ్లు విడిచుట మానుము, నీకు మేలు కలుగును అని సెలవిస్తూ ఉన్నాడు కదా. మనకున్న పరిస్థితులను బట్టి, రకరకాల పరిస్థితులను బట్టి మనం ఏడుస్తూ ఉంటాం. సో ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానము. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అంటే దేవుడే మనకి ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానము, నీ క్రియ సఫలమైనదని. అంటే రాబో కాలం నందు నీకు మేలు కలుగుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఎఫ్రాయిం కూడా తన జీవితం గురించి ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు అనమాట. అంటే నీవు నా మనస్సును త్రిప్పినెడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. అంటే మన జీవితంలో మనకున్న పరిస్థితులను బట్టి ఉదయకాలము నీవు కూడా కన్నీరు విడుస్తూ ఏంటో నా జీవితము ఇలా అయిపోయింది అని నెమ్మది లేకుండా కలవరంతో కూడిన జీవితాన్ని నువ్వు ఉదయకాలం కలిగి ఉంటా వచ్చావేమో. ఎఫ్రాయిం అంటున్నాడు దేవుని దగ్గర, నువ్వు నా మనస్సును త్రిప్పినడలా నేను తిరుగుదని. సో ఎప్పుడైతే మనము దేవుని వైపు తిరుగుతామో దేవుడు మనకి, అంటే మన విషయంలో దేవుడు గొప్ప అనుగ్రహం చూపేటువంటి దేవుడు అనమాట. ఇంకా దేవుడు ఎఫ్రాయిం విషయంలో కూడా ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడంటే, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడ, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకం నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతని కరుణింతును. ఇదే యెహోవాకు. దేవుడే ఈ మాటలు తెలియపరుస్తూ వచ్చాడు అనమాట. అంటే ఎఫ్రాయిం యొక్క మనస్సును ఎరిగినటువంటి దేవుడు ఉదయకాలం తనే స్వయాన్ని అంటున్నాడు కదా, నీవు నా మనస్సును త్రిప్పినడలా నేను తిరుగుదును అని. సో దేవుని వైపు తను ఎప్పుడైతే తిరుగుతూ వచ్చాడో, పశ్చాత్తాపడుతూ వచ్చాడో, తన బాల్యకాలమందు కలిగిన నిందల అవమానాలన్నీ కూడా సో తన జ్ఞాపకం చేసుకొని సిగ్గుపడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. ఇదే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో. సో దేవుడు ఎఫ్రాయిం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అంటే దేవుడే అంత అనుగ్రహము, అంత దయ, అంత కనికరం ఎఫ్రాయిం పట్ల కలిగి ఉంటూ వచ్చినప్పుడు ఉదయకాలం తన స్వంత రక్తం చేత మనల్ని కడిగి తన స్వకీయ సాంపాద్యంగా చేసుకొని తన స్వంత కుమార్తెలుగా స్వీకరించినటువంటి దేవుడు, మన పరలోకపు తండ్రి, మన విషయంలో కూడా అంతే ప్రేమను, అంతే బాధ్యతను, అంతే పట్టింపును కలిగి ఉన్నాడు. అందుకే ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి అయ్యో ఎవరు నన్ను చూడట్లేదని అనుకుంటున్నావేమో, నిన్ను సృజించినటువంటి దేవుడు సో నీ విషయంలో అంతే బాధ్యత కలిగి ఉన్నాడు. అందుకే ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, కన్నీళ్లు విడుచుట మానము, నీకు మేలు కలుగును. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చదివితే, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదని. ఇక్కడ హిజ్కియాతో ఈ మాట దేవుడు సెలవిస్తూ వచ్చాడు అనమాట. హిజ్కియా సో తన జీవితంలో సంభవింపబోయే పరిస్థితుల గురించి దేవుడు తెలియపరుస్తూ వచ్చినప్పుడు తను చాలా బాధపడి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. అతడు ముఖము గోడతట్టు తిప్పుకొని యథార్థ హృదయుడనే సత్యంతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, కన్నీళ్లు విడుచుట చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేస్తానని. ఇంకా దేవుడు తనకి అడిగిన దానికంటే అధికమైన ఆయుష్ తనకు అనుగ్రహించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం చదివితే, నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను. ఇక్కడ యోషియా తన చిన్న వయసులోనే 8 సంవత్సరాల వయసులోనే తను రాజైనట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. అంటే తను కుడికి గాని ఎడమకు గాని తిరగక దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా తను ప్రవర్తిస్తూ వచ్చాడు. సో తను కీడు వస్తుందని దేవుడు తెలియపరుస్తూ వచ్చినప్పుడు తను ఏ విధంగా దేవుని వైపు తిరుగుతూ వచ్చాడు అంటే దేవుడే అక్కడ సాక్ష్యం ఇచ్చినట్లుగా మన వాక్యంలో చదువుతాం. నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని
నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయి మనవిని నేను అంగీకరించున్నాను. అంటే తను ఏ విధంగా పశ్చాత్తాపడుతూ వచ్చాడో కూడా ఆ మాటలు కూడా దేవుని యొక్క వాక్యంలో బయలుపరుస్తూ వచ్చాడంట. అంటే తన మెత్తని మనస్సు కలిగి దేవుడు చేస్తానన్న చెప్పిన కీడు ఖచ్చితంగా చేస్తాడు. సో అలాంటి పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో తను ఎంత మెత్తని మనస్సును కలిగి దేవుని సన్నిధిలో దీనత్వాన్ని ధరించి కన్నీళ్లు రాల్చి ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు తన యొక్క ప్రార్థన అంగీకరించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. ఈ స్థలం మీదకి రప్పింపబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు, ఇదే యెహోవా వాక్కు అని అక్కడ రాజుకు వర్తమానం పంపుతూ వచ్చారనమాట ఉదయకాలం. సో యోషియా జీవితంలో మేలు చేసినటువంటి దేవుడు, హిజ్కియా జీవితంలో మేలు చేసినటువంటి దేవుడు, ఎఫ్రాయిం జీవితంలో మేలు చేసినటువంటి దేవుడు ఉదయకాలం మన జీవితంలో మేలు చేయలేడా? దేవుడు ఖచ్చితంగా ఆయన చేయగలడు. సో మన పితరులు దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా మెత్తని మనస్సు కలిగి దీనత్వాన్ని ధరించి దేవుని వైపు వాళ్ళు చూడగలుగుతూ వచ్చారో ఉదయకాలం మనం కూడా మనకున్న పరిస్థితులన్నింటిని బట్టి ఎవరో మనుషుల దగ్గరికి వెళ్ళి మన బాధను వెళ్ళబుచ్చుకోవడం కాదు, కానీ మన బాధ చూచేటువంటి దేవుని దగ్గర, మన యొక్క విన్నపాలు వినేటువంటి దేవుని దగ్గర, సో మన యొక్క పరిస్థితి అంతా చూచేటువంటి దేవుని దగ్గర మనము మన యొక్క బాధలను చెప్పుకున్నట్లయితే దేవుడు సమస్తమైన పరిస్థితులన్నింటిలో మనం తప్పించి మన కన్నీళ్లు అంటే తుడిచేసేటువంటి దేవుడు. అవి అంటే తన యొక్క కవలిలో ఆయన భద్రం చేసుకున్నటువంటి దేవుడు అంట. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఉదయకాలం. సో నన్ను చూస్తున్నటువంటి దేవుని సన్నిధిలో సో నేను కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తాను అని ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో మనం వినవించుకొని మనవి చేసుకుంటామో, దేవుడిచ్చిన వాగ్దానాలు మన జీవితానికి అన్వయించుకుంటామో, సో మన జీవితంలో కూడా ఆయన మేలు చేసేటువంటి దేవుడు అనమాట. ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడొద్దు, భయపడవద్దు, దేవుని వైపు చూడు. దేవుడు ఖచ్చితంగా నీ క్రియను సఫలం చేస్తాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నువ్వు కన్నీళ్లు విడిచుట ఆయన మానుమని ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నీకు మేలు చేసేటువంటి దేవుడు నాలో ఉన్నాడని నువ్వు గుర్తించి ఆయన వైపు చూసినట్లుగా దేవుడు నీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభువా. కన్నీళ్లు విడిచుట మానము, నీకు మేలు కలుగునని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క పరిస్థితులన్నీ మీరు చూస్తున్నారు. పరిస్థితులన్నింటిలో కూడా మీ యొక్క చాలంత సహాయాన్ని మీరు అనుగ్రహించి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.